అది కదరా. పెళ్లి కొడుకు తరఫు వారు పెళ్లి కూతురు తరఫు వారు అంత్యాక్షరి కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఏయ్ ఓడిపోయారు. నీకు అంత సీన్ లేదులే, పోయి పని చూసుకో. పదరా. పోటీ పడలేనప్పుడు ఆ మీసాలు ఎందుకు తీసేక? ఏయ్ పోటీ పడలేనప్పుడు ఆ మీసాలు ఎందుకు తీసేక? ఏయ్ పీక్ లో ఉన్నప్పుడు పంతులు గారు వచ్చి అడ్డుపడ్డారే, లేకపోతేనా తెల్లవారిదాకా ఆడించి అందర్నీ ఆసుపత్రి పాలు చేసేదాన్ని. మనకు కనుక ఇంకొక అవకాశం దొరుకుంటేనా ఈసారి ఒక్కొక్కడిని ఇత్తడి చేసేదాన్ని. అమ్మా అమ్మా, ఆడవాళ్ళారా వాళ్ళు? సమయానికి ఆ పంతులు రాకపోతే బాగుండేదిరా. కోదాంత కూచపూడి కదక్ అన్ని చేయించేవాడిని. ఏదో మంచి టైం పాస్ దొరికిందిలే అనుకుంటే లాస్ట్ మినిట్ లో మూడ్ అంతా పాడు చేసి పాడేశారు. పెళ్ళయ్యాక టిఫిన్ కాడైనా భోజనం కాడైనా దొరుకుతారు కదరా, అప్పుడు చూసుకుందాం. అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. పెళ్లి కుమార్తెను రెడీ చేసి తీసుకురండి. అలాగేనండి. ఏంటి ఇందాకేదో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? పిచ్చివాగుడు వాగింది నువ్వు. నేను వాగేనా? నాతో గొడవ పడింది నువ్వు. అసలు ఈ పెళ్లికి నువ్వెందుకే వచ్చుంటావు? అవును మరి, నీతో గొడవ పట్టానికే కార్లో పెట్రోల్ పోయించుకొని మరి ఇంత దూరం వచ్చాను. నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం వస్తావు? బిజీ బిజినెస్ మ్యాన్వి కదా. నా స్నేహితుడి పెళ్లికి రావాలనుకున్నాను, వచ్చాను. నువ్వొస్తావని తెలుసుంటే నిజంగానే వచ్చుండేవాడిని కాదు. నా జీవితం నాశనం చేసినట్టు నా ఫ్రెండ్ జీవితం కూడా నాశనం చేయడానికి బాగానే ప్లాన్ చేశారుగా స్నేహితులిద్దరు. ఎవరే నీ జీవితాన్ని నాశనం చేసింది? అనుమానాలతో అపార్థాలతో నువ్వు నాశనం చేసుకున్నావు. అవి అనుమానాలు కాదు, నిజాలు. ఏ మా అక్కతో తిరగలేదా? ఇప్పుడు మాధవ్తో తిరగడం లేదా? అమాయకంగా కనిపిస్తే చాలు మాయ మాటలు చెప్పడం, వెనకేసుకుని తిరగడం. ఇదే ఇలా మాట్లాడే దగ్గర కాలేనంత దూరం అయిపోయావు. ఇంకా బుద్ధి రాలేదా నీకు? నేను దూరం కాలేదు, నువ్వే నీ చేష్టలతో నన్ను దూరం చేసుకున్నావు. ఒక బజార్ రౌడీ అని, గూండా అని తెలిసి నిన్ను ప్రేమించడం నాది తప్పు. నిన్ను ప్రేమించిన పాపానికేగా మా డాడీ ఎదురు నిలబడే అర్హత కూడా లేని నువ్వు ఆయన కాలర్ పట్టుకున్నా. నిన్ను ప్రేమించిన పాపానికేగా మా కుటుంబాన్ని ఎన్ని కష్టాలు పెడుతున్నా. అవును, రౌడీని. నేను కేవలం రౌడీని, కానీ నీ వాళ్ళు హంతకులు. పెద్ద మనిషి ముసుగుల్లో తిరిగే నిజమైన గుండాలు. హేయ్, మా వాళ్ళ గురించి మాట్లాడవంటే బాగా చెప్తున్నాను. ఏంటే బెదిరిస్తున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతుంటే ఊరుకుంటాననుకుంటున్నావా? ఊరుకోకపోతే ఏం చేస్తావు? నిన్నంత సులభంగా వదిలేస్తాను అనుకోవద్దు. నీ కడుగడుగున ఇలా అడ్డు పడుతూనే ఉంటాను. నువ్వేంటో నీ బతుకేంటో
నీ చేతుల్లో మోసపోయే అమాయకులకి చెప్తూనే ఉంటాను. ఏంటే నా బతుకు గురించి నువ్వు చెప్పేది? నిన్ను నా జీవితంలోకి రమ్మని నేను చెప్పలేదు, పొమ్మని నేను చెప్పలేదు. నీ ఇష్టానికి నువ్వన్నీ ఊహించుకొని నన్ను తప్పుపడుతున్నావు. అవును, తప్పు పడతాను. నువ్వు దుర్మార్గుడివి, రాక్షసుడివి, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే కిరాతకుడివి. నీలాంటి వాడి జీవితంలో ఏ ఆడపిల్లొచ్చినా దాని జీవితం నాలాగే అయిపోతుంది. అందుకే నేనుండగా నీ జీవితంలోకి మరో అమ్మాయి రాదు, రానివ్వను. ఈరోజు 10 రూపాయలు సంపాదించి నువ్వు పెద్ద మనిషి అయ్యుండొచ్చు, అయినా మూలాలు ఎక్కడికి పోతాయి? నువ్వు రౌడీవి, నువ్వు గూండావి. నిన్ను నమ్మిన ఆడపిల్ల బతుకు నాశనం అవుతుంది. నువ్విలా మాటలతో వినవే. ఏం చేస్తావు? ఏం చేయగలవు? చెప్పు, ఏం చేయగలవు? నిన్ను నిన్ను మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇప్పుడు బాగవే. నేను రౌడీని, గుండాని అన్నావుగా. ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తానన్నావుగా. నా జీవితంలోకి ఎవరిని రానేనన్నావుగా. జై. ఇప్పుడు ఈ రౌడీ గుండానే నీ మెళ్ళలో తాళి కట్టాడు. ఇప్పుడేం చేసుకుంటావో చేసుకోపో. నా మెళ్ళలో తాళి కడతావా? దుర్మార్గుడా, నా జీవితం నాశనం చేసావు కదరా నిన్ను. నచ్చితే ఉంచుకో, లేదా తెంచుకో, కానీ నువ్విప్పుడు ఈ రౌడీ భార్యవి, అది గుర్తుంచుకో. బలవంతంగా తాళి కట్టి నా లైఫ్ స్పాయిల్ చేసావు కదరా. నీలాంటి దుర్మార్గుడిని ప్రేమించడం నాదే తప్పు. జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. I hate you! I hate you! I hate you! నా జీవితం నాశనం చేస్తావా నిన్ను? చెయ్.
అమ్మా, మాంగళ్యం స్త్రీకి ప్రాణ సమానం. పురాణ కాలం నుంచి మాంగళ్యానికి ఒక విశిష్టత ఉంది. ఆడవారి మెడలో మాంగళ్యం ఉన్నంత వరకు ముత్తైదువుగా ఆ ఇల్లాలికి కలిగే గౌరవ మర్యాదలు ఆ మాంగళ్యం గొప్పతనం చాటుతున్నాయి. అందుకే పురాతన కాలం నుంచి మాంగళ్యానికి ఆడవారు అంతులేని ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. మాంగళ్యం ఆడవారి ఆభరణం మాత్రమే కాదు, ఆడవారి గౌరవం, ఐదవతనం, ఒక ఆత్మస్థైర్యం ఈ మాంగళ్యం.
ఏమ్మా చందు, తెల్లారేసరికి వచ్చేస్తానన్నావుగా, ఆలస్యం అయింది. అనుకున్నట్టు అన్నీ జరగవు కదమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాగోలేదా? అబ్బే అదేం లేదు, ప్రయాణం చేసి అలసటగా ఉంది అంతే. ఎంత ప్రయాణం చేసినా అలా అయిపోయావేంటమ్మా? ఎవరితోనో గొడవ పడినట్టు. చచ్చా, గొడవ? నేనెవరితో గొడవ పడతానమ్మా, అదేం లేదు. ఇంతకీ పెళ్లి బాగా జరిగిందా? ఏంటమ్మా చందు, మాట్లాడవే. బాగా జరిగిందమ్మా, బాగా జరిగింది. ఏంటమ్మా నిన్ను చూస్తే ఏదోలా ఉన్నావు? పెళ్లిలో ఫ్రెండ్స్ ఎవరైనా ఏమైనా అన్నారా? అయ్యో అదేం లేదమ్మా, బస్లో రావడం కదా కాస్త చిరాగ్గా ఉంది అంతే. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏసీల్లో పెరిగి కారుల్లో తిరిగిన పిల్ల ఇప్పుడిలా బస్సుల్లో తిరగాల్సి వచ్చింది. బాగా అలసిపోయినట్టుంది. పిల్లలిలా బాధపడుతున్నా ఏమీ చేయలేకపోతున్నారు. ఏంటి రాజా, పెళ్లి నుంచి వచ్చావు, బ్యాగ్ పక్కన పడేసి ఇలా ఒంటరిగా కూర్చున్నావే? ఏం లేదు మూర్తి గారు, కొంచెం టైర్డ్గా ఉందంతే. అంటే ప్రభాస్ పెళ్ళిలో బాగా సందడి చేశారన్నమాట. ఏమంటున్నాడు కొత్త పెళ్లి కొడుకు? వాడితో ఎక్కడ మాట్లాడాను. అదేంటి? పెళ్లిలో అందరినీ వదిలేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేరు కదమ్మా. ఏ రాజా? ఏంటి అలా ఉన్నావు? అలసటగా ఉందరా మాధవి, ప్రయాణం చేసి వచ్చాడుగా. పెళ్ళెలా జరిగింది రాజా? ఎవరిది? ఎవరిదంటావేంటి? ప్రభాస్తో పాటు ఇంకెవరి పెళ్ళైనా జరిగిందా ఏంటి? అబే లేదు, ఇంకెవరిది అవుతుంది? ఎవరికి అవ్వలేదు. ఏంటి ఈరోజు ఇది కొత్తగా కనిపిస్తున్నావు? మనిషి తడబడుతున్నావు, మాట తడబడుతుంది. అబే అదేం లేదు, నేను బానే ఉన్నాను. పెళ్లి కూతురు ఎలా ఉంది? బాగుంది. ఒకరినొకరు ఇష్టపడిన వాళ్లే కదమ్మా. అమ్మాయి బాగానే ఉంటుంటుంది. పైగా చందుకు మంచి స్నేహితురాలట. అప్పుడు పెళ్లికి చందు కూడా వచ్చుంటుందిగా. ఏ రాజా,